హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. 1000 ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్గా ఒక లాట్ మీద నేను 2000 టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈరోజు 1000 దగ్గరే, అది 1100 దగ్గరే నేను ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. అది ట్రేడ్ ఎలా తీసుకున్నాను, ఎందుకు అలా మిడిల్ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను చార్ట్లోకి తీసుకెళ్తాను. అలాగే ఒకసారి నిఫ్టీ చార్ట్ ప్రీవియస్ డే చార్ట్ కనుక చూసుకున్నట్లయితే, మార్నింగ్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ తర్వాత కంటిన్యూస్గా బయింగ్ సైడ్ వెళ్ళింది. ఈ మూమెంట్ చూసి ఎవరైతే బయర్స్ ఎంటర్ అయి ఉంటారో నెక్స్ట్ మూవ్తో వాళ్ళందరినీ కూడా ఎగ్జిట్ చేపించేసింది. వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ కూడా హిట్ చేసేసింది. ఆ తర్వాత డౌన్ సైడ్ మూవ్ ఇచ్చిన తర్వాత డే అంతా కన్సాలిడేషన్ అయిపోయింది. సో మార్కెట్లో బయ్యర్స్ అనేవాళ్ళు లేరు. ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ ఈ మూవ్ ఎగ్జిట్ చేపించింది. ఈ మూవ్లో ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకసారి చూసుకుంటే ఈ ఏరియాలో కనుక బయ్యర్స్ ఎంటర్ అయ్యి ఉంటే ఈ కన్సాలిడేషన్ ఏదైతే చూసారో వాళ్ళందరూ కూడా హోల్డ్ చేసి పెట్టరు ఖచ్చితంగా. ఈ ఏరియాలో ఎంటర్ అయిన సెల్లర్స్ మాత్రమే మార్కెట్లో ఉంటారు. ఈ ఏరియాలో లాస్ట్ 1 అవర్ ఆర్ 2 అవర్స్లో వచ్చిన మూమెంట్లో మాత్రం ఎవరు బయ్యర్స్ సెల్లర్స్ కానీ హోల్డ్ చేసి పెట్టరు. ఓన్లీ సెల్లర్స్, ఈ ఏరియాలో సెల్లర్స్ మాత్రమే ఉన్నారు మార్కెట్లో. పొజిషనల్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాను. సో మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ అయితే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ చూసి ఈ ఏరియాలో నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ ఇక్కడి నుంచే రివర్స్ అవుతుంది అనుకున్నాను. ఎందుకు అవుతుందా, ఇక్కడి నుంచే నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకసారి మన ఫిబొనాచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ నుంచి ఈరోజు ఓపెనింగ్ ఏదైతే ఉందో ఓపెనింగ్ వరకు మన ఫిబొనాచి పెట్టుకుంటే ఈ ఏరియాలో 0.3 లెవెల్ ఉంది. సో మార్కెట్ ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తే కనుక 0.3 లెవెల్ నుంచి కానీ 0.5 లెవెల్ నుంచి కానీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏంటి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. ఒకసారి వినండి. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, 0.3 లెవెల్ దగ్గరికి రావాలి. ఇక్కడికి వస్తే కనుక డైరెక్ట్గా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళేమో ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను మార్కెట్ ఎప్పుడైతే ఈ 0.3 లెవెల్ దగ్గర సస్టైన్ అయిందో, గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయో అక్కడ నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ఏరియాలో నేను లాంగ్ కాల్ సైడ్ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 70-80 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుని ప్రీవియస్ డే క్లోజ్ ఏదైతే ఉందో దాని కింద నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ ఇంకా డౌన్కి మూమెంట్ ఇచ్చి ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తాం స్టార్ట్ చేసింది. ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలో నాకు లాస్ కనిపించింది. ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు 1000 ప్రాఫిట్ కనిపించింది. సో మార్కెట్ నేనేమనుకున్నానంటే, ఈరోజు ఓపెనింగ్ ఏదైతే ఉందో, హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తుంది మార్కెట్, మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది అనుకున్నాను. ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా అక్కడి నుంచే డౌన్ పడిపోయింది. సో నా ట్రేడ్ మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బై సైడ్ మూవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు 1000 ప్రాఫిట్ కనిపించింది. సో ఇది బ్రేక్ చేయలేకపోతుంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతామని చెప్పి నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్. డే అంతా కూడా సెల్లింగ్లోకి వెళ్ళిపోయింది. సో ఈరోజు యాక్చువల్గా నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రీవియస్ డే ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఆ సెల్లర్స్ని టార్గెట్ చేయడానికి నేను బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో 0.3 లెవెల్ దగ్గరికి, ఫిబొనాచి లెవెల్ 0.3 లెవెల్ దగ్గరికి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి
కాల్ సెట్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 0.3 లెవెల్ దగ్గర నుంచి కనుక అప్ సైడ్ మూవ్ తీసుకుంటే మన టార్గెట్ ఈజీగా రీచ్ అయ్యేది. అది ఇంకా డౌన్కి వచ్చి 0.7 లెవెల్ 0.786 లెవెల్ దగ్గర నుంచి అది సపోర్ట్ తీసుకుంది. 0.7 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి అది ఓన్లీ 0 వరకు మాత్రం వెళ్ళగలిగింది. ఇంకా అది బ్రేక్ చేయలేకపోయింది. ఆ లెవెల్ని డే అంతా కూడా 11:30 12 వరకు కూడా ఆ లెవెల్ని 1 2 3 సార్లు టచ్ చేసినా కూడా ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో అందుకే నేను ఈరోజు నేను పెట్టుకున్న టార్గెట్లో హాఫ్ ఆఫ్ ది టార్గెట్ రీచ్ అవ్వగానే ఈ ఏరియాలో నేను ఎగ్జిట్ అయిపోయాను. సో మన టార్గెట్ వచ్చేసి 1121 రూపీస్. యాక్చువల్గా నేను టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ ఒక లాట్కి 2000 రూపీస్ పెట్టుకుంటాను. ఈరోజు సిచ్యువేషన్ నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఈ లెవెల్ బ్రేక్ చేయట్లేదు కాబట్టి 0.3 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకోవాల్సింది 0.7 దగ్గర నుంచి తీసుకుంది. అదీగాక ఈ లెవెల్ని ఈరోజు ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి నేను మళ్ళీ సేమ్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్. సో మన టార్గెట్లో హాఫ్ ఆఫ్ ది టార్గెట్ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే కనుక ఈరోజు మనం స్టాప్ లాస్ ఏదైతే ఉందో 2000 రూపీస్ స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చేది. లాస్ట్లోకి వెళ్ళిపోయేది. మళ్ళీ తర్వాత మూమెంట్ అంతా కూడా ఇంకా డౌన్ సైడ్ ఇచ్చింది. మార్కెట్ సెల్లింగ్ అయిపోయింది. సో ట్రేడ్లో ఒకసారి మిడిల్ హాఫ్ ఆఫ్ ది ట్రేడ్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది. టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ మనకు మూమెంట్ కరెక్ట్గా అనిపిస్తే మనం వెయిట్ చేయొచ్చు. రాంగ్ అనిపిస్తే ఎగ్జిట్ అయిపోవాలి. అలాగని ఎగ్జిట్ అయిపోయాం కదా అని చెప్పి మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవడం కానీ ఓవర్ ట్రేడింగ్ చేయడం కానీ చేయకూడదు. ఇంకా ఆ రోజు ఆ ట్రేడ్తో క్లోజ్ చేసేయాలి. సో ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 1100. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుస్తాను.